ఓం నమో రామదూతాయ. ఈ వీడియోలో మనము వైశాఖ మాస విశిష్టత, అందులో ఆచరించాల్సినటువంటి విధి విధానాలు, నియమనిష్టల గురించి మనం తెలుసుకుందాం. వైశాఖ మాసము హైందవ సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైనటువంటిది. పురాణాల ప్రకారంగా ఈ మాసాన్ని మాధవ మాసమని కూడా పిలుస్తుంటారు. వైశాఖ మాస విశిష్టతను తెలుసుకుందాం. మాసాలన్నింటిలో ఉత్తమమైనటువంటిది వైశాఖ మాసం. పద్మపురాణంలో తెలుపబడింది ఈ రకంగా: న మాధవ సమో మాసో నకృతేన సమం యుగం నచ వేద సమం శాస్త్రం న తీర్థం గంగయా సమం అని. అంటే మాసాలలో వైశాఖ మాసానికి సమానమైనటువంటిది లేదు. యుగాలలో కృతయుగంతో సమానమైనటువంటిది లేదు. శాస్త్రాలలో వేదముతో సమానమైనటువంటిది లేదు. మరియు తీర్థాలలో గంగానదితో సమానమైనటువంటి నది లేదు అని తెలుపబడింది. స్కాంద పురాణంలో ఈ వైశాఖ మాసంలో ఆచరించేటువంటి స్నాన విధి ప్రాముఖ్యత ఈ రకంగా ఉంది: వైశాఖే మేషగే భానౌ ప్రాతస్నాన పరాయణ అర్ఘ్యం దద్యాద్విధానేన మధుసూదనముద్దిశ అని. అంటే సూర్యుడు మేషరాశిలో ఉండగా, అంటే వైశాఖ మాసం నడుస్తుంది, అప్పుడు ప్రాతకాల స్నానము ఆచరించి విధి విధానముగా మధుసూదనుడిని అంటే విష్ణువును ఉద్దేశించి అర్ఘ్యము ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల అశ్వమేధయాగం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా మాధవ సేవ గురించి తెలుపబడింది. వైశాఖే మాధవం దేవం యోర్చయేత్సు సమాహిత ముచ్యతే సర్వ పాపేభ్య విష్ణులోకం సగచ్చతి అని. వైశాఖ మాసంలో ఎవరైతే ఏకాగ్రతతో మాధవుడిని అంటే విష్ణుమూర్తిని అర్చిస్తారో వారు సర్వ పాపాల నుండి విముక్తులై వైకుంఠ ప్రాప్తిని కూడా పొందుతారు. శివపురాణంలో ఈశ్వర సేవ, ధారాపాత్ర దాన విశిష్టత గురించి ఈ రకంగా తెలుపబడింది: వైశాఖే మాసి రాజేంద్ర శివలింగస్య తర్పణం యః కరోతి విశేషేణ తస్య పుణ్యఫలం శృణు సకృత్ ప్రదక్షిణం కృత్వా సర్వపాపైః ప్రముచ్యతే అభిషేకేన దేవస్య శివలోకం సగచ్చతి అని. వైశాఖ మాసంలో శివలింగానికి విశేషంగా అభిషేకము చేసేటువంటి వారి పుణ్యఫలము అనంతమైనటువంటిది. ఈ మాసంలో శివుడిని అభిషేకించినటువంటి వారు సర్వపాపాల నుండి విముక్తులై శివ సాయుజ్యాన్ని పొందుతారు అని. వైశాఖే మాసి యః కుర్యాత్ శివలింగోపరిశీతం ధారాపాత్రం మహేశస్య స భవేన్ ముక్తిభాజన అని. ఎవరైతే వైశాఖ మాసములో మహేశ్వరుడి లింగం పైన చల్లటి నీటి ధారను ఏర్పాటు చేస్తారో వారు ముక్తికి పాత్రులవుతారు అని. అలాగే నారద పురాణంలో ఈ రకంగా తెలుపబడింది. దాని యొక్క దానగుణము, ఆ పాదరక్షలు దానం చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితము: ఛత్రోపాన దానంచ యః కరోతి నరోత్తమ న తస్య యమదూతేభ్య భయం భవతి కుత్రచిత్ అని. వైశాఖ మాసంలో గొడుగును, పాదరక్షలను అంటే చెప్పులను దానం చేసేటువంటి వ్యక్తికి యమదూతల భయం ఉండదు. అంటే వారు మోక్ష మార్గాన్ని పొందుతారు అని అర్థము. అంతేకాకుండా ఈ మాసంలో జలదానము ద్వారా వచ్చేటువంటి విశిష్టత: పానీయం యః ప్రయచ్చంతి వైశాఖే సూర్యసత్తమే స సర్వయజ్ఞ ఫలభాగ్ భవత్యేవ న సంశయ అని. ఎండలు మండుతున్నటువంటి వైశాఖ మాసంలో ఎవరైతే బాటసారులకి, దాహముతో ఉన్నటువంటి వారికి చల్లటి నీటిని అంటే చలివేంద్రాల ద్వారా అందజేస్తారో వారు అన్ని యజ్ఞాలు చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు. ఇందులో ఎటువంటి సందేహము లేదు అని. అన్నదానం పరందానం తస్మాత్ అప్యధికం నహి వైశాఖే యః ప్రయచ్చేత సోత్యంతం సుఖమశ్నుతే అని స్కాంద పురాణంలో అన్నదాన ప్రశంస గురించి తెలిపారు. అన్నదానము అన్ని దానాల కంటే కూడా గొప్పనైనటువంటి దానం. వైశాఖ మాసములో అన్నదానం చేసేటువంటి వారు ఈ లోకంలోనూ పరలోకములోనూ అత్యంత సుఖాన్ని పొందుతాడు అని. అంతేకాకుండా ఏష ధర్మ ఘటో దత్తో బ్రహ్మ విష్ణు శివాత్మక అస్య ప్రదానాత్ సకల విలయం యాంతి పాతకాః అని ఉదకుంభదానం గురించి, అంటే నీటి పాత్రను దానం చేసేటువంటి దాని గురించి తెలిపారు. బ్రహ్మ విష్ణు శివ స్వరూపమైనటువంటి ఈ ధర్మఘటాన్ని అంటే నీటి పాత్రను ఒక రాగి చెంబుతో కానీ ఇత్తడి చెంబుతో కానీ నిజంగా చేయలేనటువంటి వారు నీటి కుండతో అయినా సరే దానము చేయడం వల్ల మనిషి చేసినటువంటి సమస్త పాపాలు నశించిపోతాయి అని తెలుపబడింది. ప్రపాహ్కార్య ప్రయత్నేన వైశాఖే మాసి పార్థివ పానీయం యః ప్రయచ్చంతి తేషాం స్వర్గో న దుర్లభ అని.
వరాహ పురాణంలో చలివేంద్రాల ఏర్పాటు గురించి తెలుపబడింది. వైశాఖ మాసంలో ప్రయత్నపూర్వకంగా చలివేంద్రాలని అంటే నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి. బాటసారులకి నీరు ఇచ్చేటువంటి వారికి స్వర్గప్రాప్తి సులభంగా తెలుపుతుంది అని మనకి ఇటువంటి పురాణాల ద్వారా తెలుపబడింది. కాబట్టి ఒకవేళ మనము ఆ చలివేంద్రాలు కానీ, గొడుగు దానం కానీ, పాదరక్షలు అంటే చెప్పులు దానం కానీ, వస్త్రదానం కానీ చేయగలిగితే చేయడం ఉత్తమం. ఒకవేళ అవి చేయలేనటువంటి వారు, చేయగలిగేటువంటి వారికి ఇటువంటి ఫలం గురించి తెలిపి వారు చేసేట్టుగా ప్రేరేపించినా కూడా సాక్షాత్తు వారే ఈ ఫలాన్ని పొందేట్టుగా మహావిష్ణువు ఆ శివుడు కూడా అనుగ్రహిస్తారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.